అందరికీ నమస్కారం. రోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్లను మరియు వార్డు సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అభినందించి శాలువాలతో సత్కరించారు. సర్పంచ్ మరియు ఉప సర్పంచులుగా గెలుపొందిన వారిని సన్మానించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. కాగజ్ నగర్ బెజ్జూర్ మండలం పోతేపల్లి సర్పంచ్గా కుమ్మరి రామకృష్ణ మరియు బాలాజీయనుకోడ ఉప సర్పంచ్గా డుబ్బుల మురళి, దిందా ఉప సర్పంచ్గా వగాడి శంకర్ ఎన్నికయ్యారు. వారిని అభినందించి సన్మానించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కౌటాల మండలం కనికి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ అభిలాష్లను ప్రాణహిత నిలయంలో సన్మానించిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేయండి. నూతన సర్పంచులకు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు హితవు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. సర్పంచ్లుగా గెలిచిన వారిలో భక్తు రాంచందర్, అన్నం రుక్మబాయి గణపతి, చప్పిడి రవి, పొట్టే ఉమాదేవి మహేష్, బొట్టుపల్లి కృష్ణవేణి హరీష్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేయాలని వారికి సూచించారు. అధికారం వచ్చిందని అహంకారాన్ని దరి చేరనివ్వకుండా ప్రజలతో మన్ననలు పొందాలని తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటిని అలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఓడిపోయిన వారు ఎవ్వరు కూడా అధైర్యపడవద్దని, రానున్న రోజుల్లో అవకాశాలు ఎక్కువగా వస్తాయని, ఓడిపోయిన వారిని అక్కున చేర్చుకుని లీడర్లుగా తయారు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోబోటిక్స్ పై వర్క్ షాప్. కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కళాశాల ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో రోబోటిక్స్ పై ప్రత్యేక వర్క్ షాప్, కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సోహం అకాడమీ ప్రతినిధి సంతోష్ హాజరై విద్యార్థులకు రోబోటిక్స్ సాంకేతికతపై ప్రయోగపూర్వకంగా అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల చేత స్వయంగా రోబోటిక్స్ లోని మౌలికాంశాలపై ప్రయోగాలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీదేవి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక యుగంలో రోబోటిక్స్ పరిజ్ఞానం అన్ని రంగాలలో విస్తరిస్తున్నందువల్ల విద్యార్థులు ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి లక్ష్మీనరసింహం మాట్లాడుతూ కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ అనేవి ఆధునిక కాలంలో విప్లవాత్మక మార్పులని, కాబట్టి విద్యార్థులు ఈ రంగాలలో పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ప్రత్యేక నైపుణ్యాలు అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం వర్క్ షాప్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేయడం జరిగింది.